వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఏదైతే ఉందో అన్నదాత పౌరు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులకు అనుమతి లేదంటూ వైసీపీ శ్రేణులు తలపెట్టిన కార్యక్రమానికి అనుమతులు లేవంటూ అయితే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని అయితే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు తలపెట్టిన రైతుల కోసం తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? ప్రభుత్వం వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళు నిజంగా మంచి పాలన చేస్తుంటే మేము బయటికి రావాల్సిన అవసరం లేదు. వీళ్ళు ప్రజల్ని హింసిస్తుంటే, ప్రజల్ని పూర్తి స్థాయిలో మోసం చేస్తుంటే, రైతుల్ని కష్టపెడుతుంటే, రైతులకి కనీసం ఎరువులు కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో ఉంటే మేము రైతుల తరపున మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పోరుబాట కార్యక్రమం పెట్టాడు రైతుల తరపు నుంచి. ఆ కార్యక్రమాన్ని ఈరోజు అడ్డుకోవటం, వాళ్ళు పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. మేము బయటికి వెళ్తే ప్రజల్లో ఇంకా వాళ్ళకి పుట్టగతులు ఉండవని వాళ్ళు భయపడుతున్నారనే సంగతి మటుకు స్పష్టంగా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం భయపడుతూ మమ్మల్ని బయటికి రానివ్వమని చెప్పడం జరుగుతుంది. కానీ మేము బయటికి కంపల్సరీగా వస్తాం, వదిలిపెట్టే ప్రశ్నే లేదు. వైసీపీ శ్రేణులు దుష్ప్రచారం చేయడం వల్లే రైతులు అవసరానికి మించి యూరియా అయితే కొనుగోలు చేస్తున్నారంటూ, అంతకుమించి అవసరానికి మించి యూరియా అయితే అందుబాటులో ఉన్నప్పటికీ వైసీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూటమి నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఏమండి, నువ్వు కడుపు నిండా అన్నం తిన్నావు, నేను మళ్ళా తినబోయే పెడతానంటే నువ్వు తినగలవా? రైతుకి అవసరం ఉంది, నేను బాగా ఎరువులు ఇస్తే, నువ్వు బాగా ఎరువులు ఇస్తే ఎరువులు పెట్టుబడి పెట్టి మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఊరకిస్తున్నావా? ఎరువులు నువ్వేం ఊరకివ్వట్లేదు. ఇంతవరకు రాలేదని మీరే చెబుతున్నారు. యాన్న పోర్ట్లో ఉందని మీరే చెబుతున్నారు. ఏదో కొంత ఇచ్చామని చెబుతున్నారు. ఎస్, ఇది బ్లాక్ మార్కెట్కి తరలించిన మాట. ఈ స్పష్టత ఇప్పుడు అర్థం అవుతూ ఉంది. బ్లాక్ మార్కెట్కి మీరు పంపించింది బ్లాక్ మార్కెట్కి తరలించారు. మీ నాయకులు భుజించటానికి మీరు చేసినటువంటి డ్రామాల్లో ఇదొక డ్రామా అని అర్థమవుతూ ఉంది. ఏదైతే ఉందో పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయితే అంతర్రాష్ట్రాల చెక్పోస్టుల వద్ద అయితే యూరియాను పక్క రాష్ట్రాలకి తరలిస్తున్న క్రమంలో పల్నాడు ఎస్పీ కలెక్టర్ అయితే స్వయంగా తనిఖీలు చేసి కొంతమందిని అయితే అరెస్టులు చేసి సీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలించేదైతే ఆగడం కొనసాగుతూనే ఉంది. దీనిపై ఎవరు విఫలమయ్యారనుకుంటున్నారు? ఈరోజు అండి పూర్తిగా అర్థమవుతుంది. పల్నాడు ఎస్పీ గారు లారీలు బ్లాక్ మార్కెట్కి తరలిస్తుంటే వాళ్ళు కూడా ఆపమని అన్నారు. అది ఆపిన ఎరువులు మళ్ళా యథాస్థానానికి వచ్చినాయా? రాలా. పైనుంచి అన్ని విధాల అందరికీ దీంట్లో అందరి పాత్ర ఉంది. రైతుల కష్టాన్ని తినేదానికి అందరి పాత్ర, కూటమి ప్రభుత్వం పాత్ర లేకపోతే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు ఉండేది? నేను ఒక్కటే అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు, మేము చాలా కరెక్ట్గా ఉన్నానని చెప్తున్నారు. మీరు ఈ ఎరువుల పైన మీరు ఏమాత్రం స్పందించలేదు. ఏంటి మీరు కరెక్ట్గా ఉంది? ఏమి తప్పుల్ని ఎక్కడ ఖండిస్తున్నారు మీ పార్టీ తరపు నుంచి? మీరు కూడా అందులో పాత్రధారే. బ్లాక్ మార్కెట్కి పోయే దాంట్లో ప్రతి ఒక్కరూ పాత్రధారులే, సూత్రధారులే. అంటే కూటమి నాయకులే చేస్తున్నారు. కూటమి పెద్ద నాయకులతో సహా ఈ బ్లాక్ మార్కెట్కి ఎరువులు తరలించే దాంట్లో 100% ప్రజల్ని మోసగిస్తున్న దాంట్లో ప్రభుత్వమే మోసగిస్తే ఇంకేముందండి? కంచే సేను మేస్తే ఎవరు దాన్ని అడ్డుకోగలరు? అందుకే ప్రతిపక్షం తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది అన్యాయం, రైతు అన్యాయం అయిపోతున్నాడు, రైతు కష్టాల్లో కూరుకుపోతున్నాడు, రైతుని ఇవాళ ఆదుకోకపోతే మనం ఎందుకు అనే దాని మీదనే ఈ పోరుబాట ఏర్పాటు చేయడం జరిగింది.
ఏదైతే యూరియా అందని పరిస్థితుల్లో రైతులకు ఉందో, ఏదైతే బ్లాక్ మార్కెట్లోకి వెళ్తున్న పరిస్థితులు అయితే కూటమి నేతల వల్లే జరుగుతుందని చెప్పి బొల్లా బ్రహ్మనాయుడు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలు ఆరోపణల్లో భాగంగా ఏదైతే ఉందో రైతులకు అండగా మేము నిలబడతామని, రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్ళి కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా సరే మేము చూస్తామని చెప్పి బొల్లా బ్రహ్మనాయుడు అయితే మనతో చెప్పే పరిస్థితి ఉంది. కెమెరామెన్ నాగరాజ్తో శివ, RTV, పల్నాడు జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.